పొరుగు దేశాల అనుభవాలను చూసి పాఠాలు నేర్చుకోకుండా చైనా మాయలో పడిన పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ సిపిఈసి పేరుతో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఇస్లామాబాద్పై ఏకంగా $30 బిలియన్ రుణభారం పడింది. ఇప్పటికే దివాలా అంచున ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ అప్పులు గుదిబండగా మారాయి. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ IANS ఒక కథనంలో కీలక వివరాలను వెల్లడించింది. చైనా తన ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI కింద పలు పేద మధ్య ఆదాయ దేశాలకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో భారీగా రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుల నుంచి ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాలతోటి ఆ దేశాలు అప్పులు తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. శ్రీలంక, లావోస్, జాంబియా, మాల్దీవులు వంటి దేశాలు ఇప్పటికే చైనా రుణవుచ్చు దౌత్య నీతి కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ దేశాల పరిస్థితిని కల్లారా చూసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సిపెక్ ప్రాజెక్టులను ఆశ్రయించింది. ఫలితంగా ఇప్పుడు ఆర్థికంగా చితుకుపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన విదేశీ చెల్లింపుల సంక్షోభం, పడిపోతున్న విదేశీ మార్క నిల్వలు, బలహీనమైన వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలతోటి సతమతమవుతోంది. ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తుంది. దీనికి చైనా, సౌదీ అరేబియా, UAE వంటి దేశాలు ఆర్థిక హామీలు ఇచ్చి తాత్కాలికంగా పాక్ను దివాలా తీయకుండా ఆదుకున్నాయి. అయినప్పటికీ పాక్ విదేశీ అప్పట్లో సింహభాగం సిపెక్ ప్రాజెక్టులకు సంబంధించిన చైనా సంస్థలవే కావడం గమనార్హం. కొన్ని దేశాలకు ఉద్దేశపూర్వకంగా వాటి సామర్థ్యానికి మించి రుణాలు ఇచ్చి అవి తిరిగి చెల్లించలేని స్థితికి చేరుకున్నప్పుడు ఆ దేశాల నుంచి వ్యూహాత్మక ప్రయోజనాలు పొందడాన్ని రుణవుచ్చు దౌత్య నీతిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దీనికి శ్రీలంకలోని హంబంతోట పోర్టు ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ. వాణిజ్యపరంగా ఏమాత్రం లాభదాయకం కానీ ఈ పోర్టు నిర్మాణం కోసం చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న శ్రీలంక వాటిని తీర్చలేకపోయింది. దీంతో ఆ పోర్టును 99 ఏళ్ల పాటు చైనా సంస్థకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది.